హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు ఒక హాఫ్ కేజీ మటన్ తెచ్చుకున్నారంటే చక్కగా దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. పక్కా కొలతలతోటి మరి ఎలా చేయాలో చూసేద్దాము. లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ మటన్ పీసెస్ తీసుకున్నాను. విత్ బోన్స్ పాటు తీసుకున్నాను. క్లీన్ చేసేసి వాష్ చేసేసుకొనేసి వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 2 టీ స్పూన్లు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగిన పుదీనా, ఒక హాఫ్ కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3 ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్గా చేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకోవాలి క్రష్ చేసుకొని. అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగును వేసేసుకొని చక్కగా అన్నిటిని కలిసేలాగా కలిపేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఆనియన్స్ వేయించిన నూనె ఉంది కదా, ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఈ నూనెను వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి మసాలాలన్నీ మటన్కి చక్కగా పడతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని ఒక 2 సార్లు బాగా కడిగేసుకొని వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి రైస్ కూడా మంచిగా ఉడుకుతుంది, పొడి పొడిగా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మీ కలిపి పెట్టుకున్న మటన్ పీసెస్ని కుక్కర్ వేసేసుకొని అందులోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని, మనం వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. మటన్ ఉడికేంత వరకు ఒక 5-6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మాడిపోతుంది అని అనుకుంటే ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే అవసరం లేదు. అందులో ఉండే పెరుగు వీటి వల్లే మనకి గ్రేవీ అంతా వచ్చేస్తుంది. మటన్ కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. రైస్ కూడా మనం బాయిల్ చేసేసుకుందాము. రైస్కి బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసుకొని బిర్యానీ మసాలాస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుండగానే మనం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మనకి కొంచెం ఉప్పంగా ఉండేంత వరకు మనము సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే రైస్కి పడుతుంది. ఇప్పుడు రైస్ని అంతా వేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. రైస్ మనకి పట్టుకుంటే ఆల్మోస్ట్ ఉడికిపోవాలి, అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పలుకు ఏమి ఉండకుండా మెత్తగా కొంచెం లైట్గా ఉంటే సరిపోతుంది. కొంచెం ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత వీటిని తీసి వాటర్ తీసి పక్కన పెట్టుకుందాము, ఫిల్టర్ చేసేసుకొని రైస్ని. ఇప్పుడు నేను ఏ కడాయిలో అయితే ఆనియన్స్ ఫ్రై చేశానో అదే కడాయిలో నేను ఈ మటన్ కుక్ చేసుకున్నాం కదా, ఇది మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. బిర్యానీ నేను ఇందులోనే చేయబోతున్నాను. ఇప్పుడు ఉడకబెట్టుకున్న రైస్ని పైనుంచి వేసేసుకోవాలి. వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీరను కూడా వేసేసుకొని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ ఆప్షనల్గా కొంచెం ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ లేకుండా కూడా బిర్యానీ చేసుకోవచ్చు. నేను వీడియో కోసం వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్లు నెయ్యిని వేసేసుకున్న తర్వాత నేను బియ్యం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఒక చిన్న టీ గ్లాస్ అంతా పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పైన బిర్యానీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కడాయిని పెట్టేసుకొని దానిపైన మూతను పెట్టుకోవాలి. నేను ఇక్కడ బియ్యం వండిన వాటర్ని పెడుతున్నాను. కావాలంటే మీరు హెవీగా ఏదైనా ఉన్నా కానీ దానిపైన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద, లో ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేసుకున్నారంటే బిర్యానీ రెడీ అయినట్టే. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు
అలాగే క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా రైస్ అనేది మనకి ఇలా నిలబడితేనే మనకి కరెక్ట్గా దమ్ అయినట్టు. అంతేనండి, విడివిడిగా పొడి పొడిగా మటన్ దమ్ బిర్యానీ హాఫ్ కేజీతో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ లేట్ లేకుండా రెసిపీని మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.